ఎవరు నువ్వు? నా పేరు రాజండి. ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నాకు సావిత్రి గారు తెలుసండి. కార్డు చూడు, నీకే తెలుస్తుంది. పేరు చూస్తే తెలిసేంత పెద్ద మనిషా? డాన్స్ చేసిన తర్వాత మందు దొరికినట్టుగా ఏంద్ర అట్లా ఆపగా తాగుతావు? నాకు మందు తాగుతున్నట్లేదు, ఎండ కూల్ డ్రింక్ తాగుతున్నట్టుంది నాన్న. ఇది ఎండాకాలం కాదు కదరా. ఇంట్లో వేడిగానే ఉంది కదా. ఇల్లు కూడా చల్లగా ఉందే, అందుకే హాటు తాగుతుంది. నీకు చల్లగా ఉందేమో, నాకు మాత్రం మండుతుంది. ఏయ్, ఆ కారణం ఏదో చెప్పరా, కలిసి తాగుదాం. కారణం నీ కోడలే. ఓహో, నందినా? కాదు, నా కుట్టి. అది నా కోడలన్నావంటే కుతిక మీద కాలేసి తొక్కుతా. దరిద్రుడా దరిద్రుడా. అరే, నందిని నీకిచ్చి పెళ్లి చేసి నిన్ను జమీందారుగా చూడాలి నేననుకుంటే అంట్లు దోమేదాన్ని తెచ్చి నా నెత్తిన పెట్టావు కదరా. నేనేమన్నా కావాలని చేసుకున్నానా? చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు చేసుకోవాల్సి వచ్చింది, నేను దాని టార్చర్ భరించాల్సి వస్తుంది. అయినా పోయి దాన్ని ఎడదనుకున్నావురా. మందులో మైండ్ పనిచేయలేదు, ఆ తర్వాత కళ్ళు పనిచేయలేదు. అందుకే అలా పీకల్లాగా తాగి సావుద్దురా అని చెప్పేది. సరే సరే, ప్రశాంతంగా మందు తాగుతుంటే ఇప్పుడు దాని గోలెందుకులే. నాన్నా, దాని దెబ్బకి ఫుల్ బాటిల్ తాగినా మందు పనిచేయట్లేదు. ఏంది? ఎక్కడ నా పెళ్లి విషయం దానికి తెలిసిపోతుందని ఓ పక్క, అది నా పెళ్ళమని వీళ్ళకెక్కడ తెలిసిపోతుంది నేను ఇంకో పక్క. టెన్షన్ తో చచ్చిపోతున్నాను నాన్న. రేయ్, ఈ పెళ్ళేదాకా తెలియకుండా మేనేజ్ చేయరా. అదే, ఆ మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను. ఏ క్షణంలో దానికి నిజం తెలిసిపోతుందని నిద్ర కూడా పట్టడం లేదు నాన్న. ఏంటదే? ఏంది నాటకాలు ఆడుతున్నావా? నేనే వాడేనే, మంత్ అవుతున్నాను కదా. నీ వేషాలు నా దగ్గర కాదు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా చూపిస్తున్నావు నాకు. నేను నీకు సినిమా చూపించడం ఏందే? రేయ్, ఆ సినిమా ఏదో వచ్చినట్టుందిరా, తీసుకెళ్ళమని అడుగుతుంది. రేయ్, నా దగ్గర కాదు మీ నాటకాలు. ఏంది ఏంది? పెళ్ళాన్ని నన్ను ఇంట్లో పెట్టుకొని నాకు తెలియకుండా దీన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా? అయిపోయారు. ఈ రోజు నా చేతిలో నువ్వు, నీ అబ్బా, నీ అమ్మ అందరూ అయిపోయారు. కుట్టి, నా మాట వినవే. వింటున్నాను కాబట్టే కదా నా చెవులు కాలీఫ్లవర్ పెట్టాలని చూసావు. ఈ రోజు మీ అందరికి నూనె తీయకపోతే నా పేరు మార్చుకుంటా. నిన్ను నిన్ను అయ్యో, నీకు దండ పెడతాను, ఆగవే. ఎందుకుండాలి? నా మెళ్ళో తాళి కట్టి నన్నే మోసం చేయాలని చూస్తావా? నిన్ను మావా, కాస్త ఆగు. తర్వాత నూనె తీసే కార్యక్రమం నీకే. నన్ను మోసం చేయాలని చూస్తావా? ఇంకో పెళ్లి
నందిని వెళ్ళింది. ఏం జరుగుంటుంది? ఇంకా రాలేదేంటి? స్రవంతి, ఏమైంది నందిని? వెడ్డింగ్ కార్డ్ ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా? కుట్టి మా బావ భార్య అంట. వాళ్ల పెళ్లి విషయం దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఆ కార్డు తీసుకెళ్లి కుట్టికి చూపించమని చెప్పింది. అది చూసి కుట్టి కూడా షాక్ అయింది. ఏమంటుంది? ఆల్రెడీ మావయ్య వాళ్ళతో గొడవ మొదలు పెట్టేసింది. రా చూద్దు గాని, ఇద్దరికీ దుమ్ము దులిపేస్తుంది. సరిపదా. అవునందిని, మనం వెళ్ళి చూస్తే ప్రయోజనం ఏముంటుంది? చూడాల్సింది మీ అన్నయ్య. వాళ్ళ నిజస్వరూపం అర్థం కావాల్సింది మీ అన్నయ్యకి. నిజమే కదా? వెళ్ళు, వెళ్ళి మీ అన్నయ్యని తీసుకురా. తనని ఎంత నమ్మించి మీ మావయ్య వాళ్ళు మోసం చేయాలని చూస్తున్నారో తనకి అర్థమవుతుంది. వెళ్ళు నందిని, త్వరగా వెళ్ళు. అలాగే. ఇన్ని రోజులకి వీళ్ళ అసలు రంగు బయటపడబోతోంది. చూద్దాం ఆయన ఏం చేస్తారు. అన్నయ్య, ఇన్ని రోజులు నేను ఏడుస్తున్నా నా గురించి పట్టించుకోకుండా మావయ్య వాళ్ళ మాటలు విని వాళ్ళ ఇష్ట ప్రకారం నా పెళ్లి చేయాలని చూసావుగా. అయితే ఇప్పుడు ఏమైంది? ఏమైందో వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది. రా, కొన్ని నిజాలు నీకే అర్థమవుతాయి. రా అన్నయ్య. రేయ్, పెళ్లి మా బావగారి స్థాయికి తగ్గట్టు గొప్పగా జరిపించాలనుంది. అవునవును, మా మావయ్యని మళ్ళీ అందరూ గుర్తు చేసుకోవాలి నాన్నా. కుట్టి, అలా కామ్గా ఉన్నావేంటి? మరేం చెయ్యాలి? ఎగరాలా? అదేంటి కుట్టి, తను నీ భర్త అన్నావుగా? అవ్వా, ఇతను నా భర్త ఏంది? ఇంతకు ముందు నువ్వే అన్నావుగా. నువ్వేగా వచ్చి ఇప్పటిదాకా వీళ్ళతో గొడవ పడ్డావు. గొడవ పడ్డానా? నేనా? నేను వీళ్లతో గొడవ పడ్డమేంది? ఏంది ఇలా మాట్లాడుతుంది? ఏమైంది అమ్మాయికి? అన్నయ్య, తను అబద్ధం చెప్తుంది. తనతో పెళ్ళయిందని, అతనే నా భర్త అని ఇంతకు ముందే నాతో చెప్పింది. ఇప్పటి వరకు వాళ్ళతో గొడవ పడింది. అది చూపించాలని నిన్ను తీసుకొచ్చాను. నందిని, ఇలా అబద్ధాలు చెప్పొద్దు. తనతో నా పెళ్లి జరగడం ఏంది? నేను వీళ్లతో గొడవ పడ్డమేంది? ఏంటంది ఇదంతా? ఇంకా అర్థం కాలేదు అల్లుడు. ఈ పెళ్ళంటే మొదటి నుంచి తనకిష్టం లేదు. పెళ్లికి ముహూర్తం దగ్గర పడింది కదా, ఏం చేయాలో అర్థం కాక చివరక నిన్నిలా నమ్మించాలని చూస్తుంది. లేదన్నయ్య, నేను చెప్పేది నిజం. ఏంటి నిజం? నవీన్తో పెళ్లి ఇష్టం లేదని మన ఇంటికి అతిథిగా వచ్చిన ఈ అమ్మాయిని నవీన్ భార్య అంటావా? పెళ్లి చెడగొట్టడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. అయ్యో, నా మాట నమ్మన్నయ్యా. ఈ కుట్టి తన భార్య. నోర్మోయ్! నువ్వు ఎన్ని వేషాలేసినా
నీ పెళ్లి నవీన్తోనే జరుగుతుంది. నీ పెళ్లి ఆపటం కోసం తన మీద నిందలు వేస్తావా? మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తావంటే బాగుండదు. పో, లోపలికి పో. నందిని, ఏం కాదు, ఊరుకో. ఏం కాదని ఎలా చెప్తున్నావు శ్రవంతి? ఆ కొట్టే వల్ల ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుతోంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మన కళ్ళతో మనం చూసింది కూడా నిమిషంలో మాట మార్చేసి అది అబద్ధం అని ఎలా చెప్తుందో తెలియడం లేదు. నాకు అదే అర్థం కావడం లేదు నందిని. నవీన్ తన భర్త అని తనే చెప్పింది. ఇంతలో అలా మాట ఎందుకు మార్చేసిందో అర్థం కావడం లేదు. వెడ్డింగ్ కార్డ్ చూసి ఆవేశంగా వెళ్తే నా సమస్య తీరిపోతుంది అనుకున్నాను, కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. ఈ చిన్న గ్యాప్ లో ఏదో జరిగింది నందిని. ఎవరో తనని మాయ చేశారు. ఎవరేం చేసినా ఇప్పుడు నష్టం నాకే కదా. చివరికి అన్నయ్య కూడా నా మాట నమ్మకుండా చేశారు వాళ్ళు. నందిని, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ కుట్టి నవీన్ భార్య. అందుకే అది అతని మీద, ఇంట్లో వాళ్ళందరి మీద పెత్తనం చలాయిస్తుంది. ఇప్పుడది మాట మార్చినా అది నవీన్ భార్య అని మనకు అర్థమైంది కదా. మనకు అర్థమైంది, అన్నయ్యకు అర్థం కావడం లేదు కదా. నేనేదో అబద్ధం చెప్పినట్లు నా మీద కోప్పడి ఆ రాక్షసుడితోనే నా పెళ్లి జరుగుతుంది అంటున్నాడు. నందిని, సమస్యల్లో ఉన్నప్పుడు మోసుకుపోయిన దారుల గురించి ఆలోచించకూడదు. కొత్త దారులు వెతకాలి. దొరక్కపోతే మనమే ఏర్పరచుకోవాలి. ఇప్పటికీ మనకు దారుంది. అది ఆ కుట్టియే. తన మాట మార్చేసిందిగా. మాట మార్చినా వాస్తవమేంటో మనకు తెలుసు కదా. క్షణాల్లో తనలా మాట మార్చడానికి ఆ కారణమేంటో మనం తెలుసుకోగలిగితే చాలు. ఈ పెళ్లి ఆపొచ్చు. నిజాన్ని అబద్ధంగా వాళ్ళు మార్చారు. నిజాన్ని నిజమని ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి మనం చెక్ పెట్టొచ్చు. భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు. ఏందో త్వరగా చెప్పండి. నీ కొడుకేమో ఒళ్ళంతా బంగారం అని ఇన్ని రోజులు నా నోరు మూసాడు. ఇప్పుడు నువ్వేమో ఆస్తి వస్తుంది 100 కోట్లు ఇస్తానని ఆశ పెడుతున్నావు. ఆశ కాదమ్మా, నిజంగా ఇస్తా. ఎంత కాదనుకున్నా నువ్వు ఇప్పుడు మా కోడలివి.
మనది కాని ఆస్తి ఎన్నాళ్ళు అనిపిస్తావు చెప్పు. ఇదిగో ఈ 4 రోజులు కళ్ళు మూసుకున్నావు అనుకో, ఈ పెళ్ళైపోద్ది, ఆస్తి మనదవుద్ది. అందులో నీకు మాటిచ్చిన ప్రకారం 100 కోట్లు నీకే. ఆ 100 కాసపడే మీరు చెప్పమన్నట్టు చెప్పా. నా మొగుణ్ణి దానికి మొగుడు చేయడానికి ఒప్పుకున్నా. ఇదంతా మన కోసమే కదా కుట్టి. మన కోసమనే కామ్గా ఉన్నా. తేడా గాని వచ్చిందనుకో నా సంగతి తెలుసుగా. తేడా ఎందుకు వస్తుందమ్మా? ఇప్పుడు వాళ్ల ముందు నీ కొడుకు నా మొగుడేందని దబాయించి పంపా. రేపు పెళ్ళైనాక నన్ను పక్కన పడేసి దానితో కులకాలం చూసావో నాకు అత్త మావ మొగుడు ఈ తేడాలే ఉండవు. అందరికి నూనె తీస్తా. అబ్బబ్బబ్బబ్బా, నూనె 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 మిల్లు వానరక్క నువ్వేనమ్మా నోరు తెరిస్తే నూనె తీస్తానని. అదేం లేదు నాన్న, అది కొన్ని రోజులు కేరళలో కొబ్బరి నూనె ఫ్యాక్టరీలో పనిచేసింది అంతే. ఆహా, అక్కడ కూడా అడ్డుదా ఉండవేనా? అక్కడ నేనేం చేస్తే నీకెందుకు? ఇక్కడ నేనెవర్ని? నీ కొడుకు పెళ్ళాన్ని, అంటే నీ కోడల్ని. నువ్వు అరవకమ్మా, వాళ్ళు వింటారు. ఇప్పుడు కాదని ఎవరన్నారు చెప్పు? ఆస్తి కోసం 4 రోజులు కామ్గా ఉంటే చాలు. సరే ఉంటా. పెళ్ళవగానే ఆస్తి రాగానే నా 100 కోట్లు నాకిచ్చేయాలా? అలాగే తల్లి, అలాగే. నీకివ్వాల్సింది నీకు ఇస్తాం, సరేనా? ఇక నువ్వేం మాట్లాడుకో. అలాగేలే. చిచి, ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నా నెత్తున పెట్టావు కదరా. అది డబ్బు మనిషి నాన్న. 100 కోట్లు బిస్కెట్ వేసావు కదా, ఇంకది నోరు తెరవదులే. ఇప్పుడు తెరవదు, ఇంతకు ముందు తెలుసుంటేనా? ఇన్ని రోజులు మన బండి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయి ఉండేదిరా. సర్లే నాన్న, ఎలాగోలా నువ్వు దాన్ని నోరు ముయించావు కదా, ఇంకొదిలి. ఇంక దాంతో టెన్షన్ లేదు నాన్న. సార్, గుడ్ మార్నింగ్. జస్ట్ ఏ మార్నింగ్, ఇట్స్ నాట్ ఎ గుడ్ మార్నింగ్. నేనప్ప చెప్పిన పని ఫినిష్ చేసిన రోజు నాకది గుడ్ మార్నింగ్. అది నీ వల్ల ఎలాగూ కాదు కాబట్టి చెప్పినట్టుగానే నేను ఒక షార్ప్ షూటర్ని పంపిస్తున్నాను. జస్ట్ అతను రిసీవ్ చేసుకునే టార్గెట్ చూపించాలి. నీ అడ్వైజులు ఏం అవసరం లేదు, ఓకేనా? అలాగే సార్. వాళ్ళింట్లో పరిస్థితి ఏంటన్నది అబ్జర్వ్ చేస్తున్నావా? చేస్తున్నాను సార్. సావిత్రి ఫాదర్ మీద అటాక్ జరిగిన విషయం పోలీసుల వరకు వెళ్ళింది. అతను ఎంక్వైరీ చేయడానికి వచ్చిన పోలీసులు నా గురించి కూడా అడిగారు. వాట్ ఆర్ యు సేయింగ్? నిన్నడిగారా? అసలు నువ్వక్కడున్నాను వాళ్ళకెలా తెలిసిందే? నేనక్కడే ఉన్నాను. ఫూల్! నువ్వక్కడికి ఎందుకెళ్ళావు? నీ మీద అనుమానం వచ్చి నీ గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళు తప్పకుండా నా గురించి కూడా ఎంక్వైరీ మొదలు పెడతారు. ఆ మాత్రం తెలీదా నీకు? అటాక్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితి తెలియాలంటే నేరుగా ఇంటికి వెళ్తే బెటర్ అని వెళ్ళాను సార్. వెళ్ళావురా, వెళ్ళావు. కానీ దానివల్ల ప్రాబ్లం ఎవరికి? నాకు. మన గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికీ అనుమానం రాకూడదని చెప్పాను. చెప్పానా లేదా? నువ్వు చేసిన తెలివి తక్కువ పని వలన పోలీసులకు నీ మీద డౌట్ వచ్చింది. ప్రాబ్లం ఏం లేదు సార్. నందినితో మాట్లాడించాను. తన కోసమే నేను ఘంటసాల వచ్చానని చెప్పింది. సో ఎవ్వరికి నా మీద ఎలాంటి అనుమానం రాలేదు. గుడ్. స్మార్ట్గా బిహేవ్ చేసావు. మొత్తానికి ఎస్కేప్ అయ్యావు.
ఇకనైనా జాగ్రత్తగా ఉండు, ఓకే? నేను పంపించే షూట్ని రిసీవ్ చేసుకుని టార్గెట్ తొందరగా ఫినిష్ చేయండి. అలాగే సార్. జాగ్రత్త, ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నువ్వు ఎవరిని చంపాలని వచ్చావు? నువ్వు చూపిస్తే కదా నాకు తెలిసేది. నేను చంపాల్సింది ఎవరిననేది. ఇప్పుడు నిన్నెవరైతే తీసుకొచ్చారో అతనే నువ్వు చంపాల్సిన వ్యక్తి.